Good, good morning. My name is M. Nandini, Dr. B.R. Ambedkar Vocational Junior College in Gadwal. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి కాలుష్యాల గురించి. కాలుష్యాలు ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యం కూడా ఒక ముఖ్య సమస్యగా చెప్పుకోవచ్చు. కాలుష్యాలు చాలా రకాలు ఉంటాయి. జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం, రసాయన క్రిమి సంహారక కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, శబ్ద కాలుష్యం మొదలగు రకాల కాలుష్యాలు ఉంటాయి. మనకు ముఖ్యంగా వాయు, గాలి, నీరు ఈ కాలుష్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దీని గురించి మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి. నీటి కాలుష్యం మానవులు చేసే కార్యకలాపాల వల్ల నదులు, సముద్రాలు, సరస్సులు చాలా కలుషితం అయిపోతున్నాయి. మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పాడవేయడం వల్ల నేల మరియు నీరు రెండు కలుషితానికి గురవుతున్నాయి. దానిని మళ్ళీ తిరిగి మనం తీసుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అడవులను నరికివేసి మనం అక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నాం. ఆ ఫ్యాక్టరీలు కట్టినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనకు ఇప్పుడైతే ఉద్యోగాలు దొరుకుతున్నాయని అనుకుంటున్నాం, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి దానివల్ల ఎంత ప్రభావం చూపుతుంది, ఎన్ని నష్టాలు జరుగుతాయని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి దీని గురించి కూడా అవగాహన చేసుకోవాలి. నేల కాలుష్యం మృతిక సారవంతంగా లేనట్లయితే, దీనిలో సేంద్రియ ఎరువులు లేనట్లయితే అది కలుషితమైన నేల అని మనం గుర్తిస్తాము. ఈ నేలలో 5% సేంద్రియ ఎరువులు ఉంటాయి. ఈ 5% సేంద్రియ ఎరువులను కూడా మనం కాపాడుకోవాలి. ముందు జనరేషన్కు వచ్చే వాళ్ళకు ఈ 5% సేంద్రియ ఎరువులు కూడా లేకపోతే కలుషితమైన ఆహారం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా అనారోగ్యాలకు గురవుతారు. వాయు కాలుష్యం అనేది పొగల ద్వారా, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ ద్వారా, వెహికల్స్ నుంచి వచ్చే పొగల ద్వారా జరుగుతుంది. కాబట్టి మనం ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడం ద్వారా దీనిని నివారించవచ్చు. నివారణ చర్యలు మనం వీటిని నివారించడానికి ముందు ప్రజలలో అవగాహన కల్పించాలి. ముందుగా అవగాహన కల్పించినట్లయితే వారు దీని గురించి తెలుసుకొని కొంతవరకు దీన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దీన్ని నివారించడానికి హరితహారం లాంటి పథకాలు ఇంకా కొన్ని పెట్టాలి. దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని కొన్ని పథకాలను అమలు చేయాలి. తరువాత మనం తెలియని వారికి దీని గురించి తెలపాలి. కొన్ని విషయాల గురించి ప్లాస్టిక్ని ఉపయోగించకూడదు, మరియు గృహాల్లో వాడే వ్యర్థాలు, పరిశ్రమల్లో వాడే వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా మనం జాగ్రత్త వహించాలి. అలాగే సముద్రాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని నూనెలు సముద్రాల్లో చిందించడం ద్వారా అది కూడా కలుషితానికి గురవుతుంది. కాబట్టి దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా కొన్ని ప్రయత్నాలు చేయాలి. నేను మొత్తంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం మనుషులు. కాబట్టి మనుషులలో మంచి అవగాహన కల్పించి వాళ్ళని మార్చినట్లయితే కాలుష్యాలను నివారించవచ్చు. వృక్షాలను పెంచండి, కాలుష్యాన్ని తగ్గించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్.